ఈ ఎక్స్టెండ్ చేసిన లీవ్ అంతా కూడా సగం బ్యాంకుల్లోనే గడిచిపోతుంది నాకు. చాలా కొత్త కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. అవి తెలుసుకొని వాటిని అమలు చేసినప్పటికే సగం రోజులు అయితే గడిచిపోయాయి నాకైతే. ఇంకా ఇంటికి వెళ్ళడానికి కూడా టైం లేక అక్కడే గుంటూరు వారి మెస్ ఉంటే అక్కడికి వెళ్ళి భోంచేస్తున్నాం నాన్న నేను. నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో బిల్ పే చేసేటప్పుడు €2కి ఇంత మంచి భోజనమా అనిపించింది. మనకి జర్మనీలో ఇలాంటి భోజనం తినాలంటే కనీసం €20 పెట్టాల్సిందే. అది కూడా అరిటాకులో పెట్టరు. అసలు అన్‌ప్లాన్డ్ గా వెళ్ళాము ఈ రెస్టారెంట్ కి అయితే. పెద్ద రెస్టారెంట్ ఏమీ కాదు కానీ ఇక్కడ ఫుడ్ ఆర్డర్స్ అయితే చాలానే వస్తున్నాయి. నేను జర్మనీ వెళ్ళిపోవడానికి రోజులైతే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇక ఫుడ్ సెషన్ అయిన తర్వాత కార్లో పెట్రోల్ అయితే వేయించాలి కదా. సో సిరిపురంలో పెట్రోల్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు అక్కడే వేయిస్తాం మేమైతే. ఇంక ఈ పెట్రోల్ బంక్ తో నాకైతే చాలా జ్ఞాపకాలే ఉన్నాయి. ఎందుకంటే నేను ఆఫ్టర్ ట్రైనింగ్ ఇక్కడ కొన్ని రోజులు వర్క్ చేశాను. లైక్ పెట్రోల్ బంక్ లో కాదు, అక్కడ బాన్చిక్ అని ఒక పార్లర్ కనిపిస్తుంది కదా, అందులో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అనుకుంటా. నాన్న కాన్సన్ట్రేషన్ పెట్రోల్ మీద ఉంటే నా కాన్సన్ట్రేషన్ పార్లర్ మీద ఉంది. భోగి అవ్వగానే ఇక్కడ క్లైమేట్ లో అయితే చాలా చేంజ్ వచ్చింది. చాలా వేడిగా అనిపిస్తుంది. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.